బిట్టు పెయింటర్. ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ నుంచి సునీల్ గారు శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు గెలుస్తారు. సునీల్ ఎలక్షన్ టైంలోనే ఇక్కడ కనబడతాడు. మిగతా టైంలో ఏ ఊర్లో ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఏమన్నా ఎలక్షన్ టైంలోనే వస్తాడు. అలా ముచ్చటగా నలుగురిని చూస్తారు, పోతాడు. అలాగే సునీల్ అయితే ప్రతిదీ ఇక్కడే ఉంటారు. అప్పుడప్పుడు వెళ్ళేసరి మరీ జనాల దగ్గరికి వచ్చి ఏంటి కష్టం ఏంటని తెలుసుకొని మమ్మల్ని చూస్తారు. సునీల్ అలా కదన్నా, వస్తాడు ఈ టైంలో వస్తాడు, అందరికీ నలుగురు కనబడి మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతారు పక్క, మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిపోతారు. అది ఏంటో తెలియదు. ఒక పార్టీలో నిక్కరంగా ఉండరు. 4 వేస్ట్ అన్న. ఎందులోకి వెళ్ళా సరే ఆ పార్టీ నాశనం అయిపోతుంది. గెలదు ఇంకా ఏం ఉండదన్న. ఒక్కసారి చెప్తుంటావన్నా, సునీల్ గారు ఎప్పటికైనా సరే వచ్చి జనాల్లో ఉండి జనాలు చూసుకుంటే ఎప్పటికైనా జనాలు చూస్తారు. అలా ఉండదు కదా. ఆయన వస్తాడు, ఆ ఎలక్షన్ టైంలో వస్తాడు, అలా వెళ్ళిపోతాడు. పక్కా అవుతాడు. జనాలు బాగోగులు చూస్తే పక్కా అవుతాడు. అది బాగుంటది. ఒక్కసారి నిచ్చు చూస్తామంటే ఆయన చేసి చూపించాను అంటున్నాడు. అది కానీ ఆయన చెప్తున్నాడు కదా, జనాలకు ఒక్క చాయిస్ ఇవ్వండి, నేను చూపిస్తాను, రుజువు చూపిస్తాను అని అంటున్నాడు. సునీల్ గారు అలా కాదు కదా. ఎవరితో పక్కగా మాట్లాడారా? లేదు. వస్తాడు, కనబడతాడు, వెళ్ళిపోతాడు. ఏదో అప్పుడప్పుడు ఏదో ఒక పార్టీలో ఉండాలి, కానీ అన్ని పార్టీలు తిరిగేస్తాడు. వస్తాడు, అలా చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు, ఏం చెప్తాడు, ఏం చేయడు. అది అలా ఉంది. అయింది పక్క మావోడే. పక్క ఫిక్స్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఎలా అంటారా, జనాలు కష్టం తెలిసిన వరకు రాజకీయ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆయన కష్టాలు బట్టి చేస్తాడు అంతేనా. ఇప్పుడు మేము ఉన్నామన్నా పక్క చెప్తున్నా, జగన్ పరిపాలనలోనే ఇంత కూడా తీసుకోలేదు మేము. మా పెయింటర్లకి ఇంతవరకు లేదు. ఈయన వచ్చారనుకో మాకు ఏదో ఒకటి చేస్తారని నమ్మకం ఉంది. ఆయనకి రాజకీయం అనుభవం లేకపోవచ్చు, కానీ జనాల కష్టాలు తెలుసు, చేసేస్తారు. తెలుసుకున్న ఈ రోజు రాజకీయం వెళ్తాడు. అది అన్న చెప్తున్నా, చెప్పుకున్న వేస్ట్ కానీ ఏం బాగాలేదన్న. మాకు అసలు వేస్ట్. దాని గురించి చెప్పినా వేస్ట్. ఇంకా మేము మీకు తెలీదా ఇస్తున్నారు కదా, దెంగేస్తున్నారు కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలకి మొబైల్ ఇచ్చారు, టచ్ మొబైల్. అది ఎంతన్నా? ప్యాడ్లు 6,000 రూపాయలు. ఎంత చెప్పాడు? ఎంతో 2,70,000 కోట్లు ఎంతో చెప్పాడు. కానీ ఒక సెల్ కొంటామన్నా షాప్కి వెళ్ళి ఒక రేటు చెప్తాడు. అదే సెల్ 2 కొంటే ఎంత రేటు చెప్తాడు? తగ్గించి చెప్తాడు. అలాంటిది 270 ట్యాబ్లు కొన్నాడు. ఎంత లెక్క చెప్పాడు, ఎంత తెంగాడు? ఎవరికైనా తెలుసా? ఏమీ లేదు. మోసమే. మందు వేసాలని మనకు అలవాటు లేకుండా సరే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 రూపాయలు ఉన్న బీరు ఈడొచ్చి 220 రూపాయలు చేశాడు. భూము ఎవరు తాగుతాడన్నా? తాగుతాడు, 5 నిమిషాలు పిచ్చెక్కిపోతున్నాడు. ఇంట్లోకి వెళ్ళి బెల్లాన్ని కొట్టేస్తున్నాడు, ఇది కొట్టేస్తున్నాడు. ఏవి లేవన్నా, అయిపోయి అన్నీ. మనది జగన్ పార్టీ, జగన్ వేస్తాడు బీరు, ఆడు దింపుతాడు, ఆడు వచ్చేస్తే తాగుతున్నాం. ఆడి క్వాలిటీ అది అలా ఉంటది. మిగతా మందులు అంటే ఏముందన్నా, ఏదో వచ్చింది ఏంటిది ఎవరికి తెలీదు. మాకేం తెలీదు. 150 రూపాయలు చీపు అలా అనేస్తున్నాడు. మనకు తెలియదు, అవి ఏం తెలియదు. మనకు తెలిసింది ఒకటే, మా రాజకీయంలోనే కింగ్ ఫిషర్, KF, తర్వాత 8 PM, MH ఇవంటే నంబర్ 1. తాగినా సరే అప్పటికప్పుడు అలా ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటారు. ఇప్పుడు ఇది వచ్చిందా బూమ్, 5 నిమిషాల్లో జనాల్లో 2 కొట్టేచ్చు. అంత పిచ్చెక్కిచ్చేది జనాల్ని. ఒక కాగితం ఇంకొక అలా ఉంటదండి. ఎలాగన్నా ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, డైలీ పని చేయకపోతే నీకు గడవదు. ఓ రోజు మానేది ఎలా అనిపిస్తుంది? చిరాగ్గా అనిపిస్తుంది. అలాగే డైలీ తాగేవాడు తప్పదు, ఆడికి అలవాటు అయిపోయింది. అది పిచ్చావనే మచ్చావనే ఆడ పని ఆడికి ఆడించేస్తాడు. ఆ సొల్లు ఆడు నింపుకొద్దేటి, ఆడి అకౌంట్ లో నింపుకొద్దేటి డబ్బు, ఆడి సొల్లుగాడు అలా చెప్తాడు. మనకి ఎందుకు చెప్పు. వెళ్ళాను 2-3 సార్లు వెళ్ళాను. క్యాష్ అలాంటిదంటే 20 రూపాయలు ఎక్స్ట్రా. మరి ట్యాక్స్ GST 20 రూపాయలు ఎక్స్ట్రా. మరి అదే కదా, నాడు అకౌంట్ నిండాలి కదా. 100 రూపాయలు ముందు అయితే 200 రూపాయలు అకౌంట్లోకి చాలు తిట్టాడికి. చెప్పన్నా, ఇండియాలోని ఎక్కడ చూసినా కానీ డిజిటల్ పేమెంట్లు అంటే ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ ఆంధ్రాలో వైన్ షాప్ లో మాత్రం డిజిటల్ పేమెంట్లు నడతలేదు అన్నారు. మరి అదే చెప్తాను కదా, డిజిటల్ పేమెంట్ అంటే 20 రూపాయలు ఎక్స్ట్రా అన్న. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు, అక్కడెక్కడ దేవుళ్ళు అడుకొని 150 తెచ్చుకుంటున్నారు. అది ఆ వైన్ షాప్ పెడుతున్నారు. క్యాష్ అదే. మరి మిగతాదంతా మాఫియా.
మరి ఇదంతా అనుకుంటే మందు వాసన వదిలేండి గంజా వరకు వస్తే 1500 రూపాయలు 2 రోజులు తాగేస్తున్నారు కుర్రోళ్ళు. ఎంత కుర్రోడికి కూడా చేస్తున్నాడు ఏంటి గంజాయి గంజాయి. ఎక్కడ ఎక్కడంటే మన దుమ్ములపేటలోని అలా ప్రతి దిక్కులో అంతే. ఎక్కడైనా గంజాయి ఎక్కడంతే రైల్వే ట్రాక్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారండి కుర్రోళ్ళు ఆ స్మోక్ పెట్టుకొని పక్క. గంజాయి ఎవరికైనా అమ్ముతున్నారంట కుర్రోళ్ళు చిన్న కుర్రోడు అన్న మినిమం ఇప్పుడు నాది 22 అనుకున్నా 14-12 కుర్రోళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే నిన్ను పొడి చేస్తాను అంటాడు గంజా జేబులో. ఏంటి ఈ 5 ఏళ్ళు అంత చాలా మొన్న వైజాగ్లో ఎక్కడో దొరికినట్టుంది కదన్నా. మర్చిపోయాను రీసెంట్ గా ఇప్పుడు వైజాగ్ పోర్టులో 25,000 టన్నులు ఎవరిదన్నా ఎవరు పండిస్తున్నాడు ఈడు హామీ లేకుండా వచ్చేద్దా మరి అది ఏమైంది ఎవరికైనా తెలిసిందా? మరి ఏంటి స్టేట్ లో ఇంత దారుణాలు జరుగుతుంది మరి అలా ఉందా దొంగ పరిపాలన అలాగే ఉంటాయి దొంగ రాజకీయాలు అలాగే ఉంటాయన్న ఏం చేస్తాం తప్పక ఎక్కించాం ఒక్క చాయిస్ అన్నాడు మొత్తానికి ఏది వదిలేసాడు మమ్మల్ని. మరి ఒక ఛాయిస్ ఇచ్చారు ఎలా ఉంది జనాలందరూ శుభ్రంగా బాధాడు వేసాడు జగన్ పీకాడు జగన్ మన జగన్ అలా ఉంది అది మరి ఇంకో ఛాన్స్ అడుగుతున్నాడు ఇవ్వంగా అయిపోయింది జనాలకు తెలిసిపోయింది పక్కా తెలిసిపోయింది జనాలకి. సరే ఏం చేస్తారంట ఈసారి పక్కా మేము గ్లాస్ నే గెలిపించుకుంటాం మా పవన్ కళ్యాణ్ని తెలుగుదేశాన్ని. ఇంకా ఈ రెండోసారి ఏదది పోయింది ఇరిగిపోయింది మా ఇంట్లో ఫ్యాన్ ఇంకేస్ట్ మేము రానివ్వం మాకు ఈ పరిపాలన వద్దు అది ఫ్యాన్ సరే బాబోయ్. ఒక్కసారి పక్కాగా రెక్కలు ఇరిపేద్దాం పక్క ఫిక్స్ ఫైనల్ గా అయితే ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఒక పేరు అంటారంటే ఏం చెప్తారు మీరు పక్కా అయితే సైకో పరిపాలన అన్న సైకో పరిపాలన అప్పటికప్పుడు ఆలోచన తీసుకొని చేస్తాడు. ఎందుకన్నా కుర్రోళ్ళకి ట్యాబ్లో బొక్క ఏం చూస్తున్నాడు ఎవరికైనా తెలుసా 4 యాప్లు ఇస్తున్నాడు అందులో ఏం చూస్తున్నాడు ఎవరికి తెలియదు. ఎందుకన్నా కుర్రోళ్ళకి ట్యాబ్లో మేము 15,000 రూపాయలు ఏమన్నా చిన్నపిల్లలకి ఆ కుర్రపుకి ఏదో వచ్చి ఏం చేస్తున్నాడు 15,000 వేసాడు మా మాయ నాకు సెల్లకొండ అంటున్నాడు సెల్లకొండ దగ్గర కూడుకుంటున్నాడా ఆడు ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు గడ్డ చదువుకుంటాడు కదా బొక్క చదువుకుంటున్నాడు ఇడు ఇచ్చిన మౌలికి వేస్తున్నాడు మాకు బాపిడి వేస్ట్ పరిపాలన బొక్క మాకొద్దు మాకు జగన్ వద్దు ఇంకొకసారి రానమ్ము ఓకే అది